ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మనమే అంతర్జాతీయ వార్తలు నిరంతరం చెప్తా ఉంటాం. ఇప్పటికీ నెల రోజుల నుండి భారత ప్రభుత్వం ఒక 100 సార్లు మెసేజ్ పెట్టి ఉంటది. అయ్యా, ఇరాన్‌లో ఉన్నోళ్ళు స్టూడెంట్స్ కానీ, ఉద్యోగాలు చేసేవాళ్ళు గానీ, ఉపాధి పొందేవాళ్ళు గానీ అందరూ భారతదేశానికి తిరిగి వచ్చేయండి అని చెప్పేసి. ఎందుకంటే యుద్ధం జరగబోతుందని మనకు సమాచారం ఉంది. అమెరికా మనకు క్లియర్‌గా చెప్పింది. ఇజ్రాయెల్ మనకు క్లియర్‌గా చెప్పింది. మరోవైపు భారత ప్రధానమంత్రి నెతన్యాహుతో కలిసి రావడం కూడా జరిగింది. అడ్వైజరీ ఇస్తూనే వచ్చారు. అయితే ఇక్కడి నుంచి ఇరాన్ వెళ్ళి స్థిరపడుతున్నటువంటి లేదా ఇరాన్‌లో చదువుకుంటున్నటువంటి వాళ్ళల్లో మత పిచ్చ ఉన్న వాళ్ళు ఎక్కువ. మామూలుగా వెళ్ళి ఏదో చదువుకోవడానికి కాదు. ఇరాన్‌లో ఏం చదువులు చెప్పేసొస్తారు? మనకంటే గొప్ప చదువులు ఉన్నాయా? లేకపోతే ఏమన్నా ఉందా? కాకపోతే మత పిచ్చగాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ చదువుకోవడానికి వెళ్ళినోళ్ళు. అలాగే అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా మత పిచ్చగాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే ఖొమైనీని దేవుడిగా భావిస్తూ, అదే సమయంలో ప్రపంచంలో అమెరికాని మిగతా వాళ్ళందరినీ దొంగలుగా భావిస్తూ, ఈవెన్ భారత్ వ్యతిరేకత, హిందుత్వ వ్యతిరేకత కూడా. మొన్న మధ్యన ఇరాన్ మీద అటాక్ జరిగినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ముందు జాగ్రత్త చర్యగా విమానాల్లో తీసుకొస్తే ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? అక్కడేం లేదు, చాలా ప్రశాంతంగా ఉంది, అనవసరమైన హడావిడి అని చెప్పారు. మరి ఎందుకు వచ్చేసారు వీళ్ళందరూ? అలాంటి దరిద్రపు బుద్ధి కలిగినటువంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి దేశం మీదనే నిందలు వేసేటటువంటి నీచాతి నీచ బ్యాచ్ అనమాట. ఇప్పుడు నెల రోజుల నుండి చెప్తున్నప్పుడు వెనక్కి వచ్చేయాలి కదా. ఇప్పుడు అకస్మాత్తుగా వీడియోలు పెట్టేస్తున్నారు. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు అనవసరంగా వాటిని షేర్ చేసుకొస్తున్నారు. వాళ్ళు పక్కా కుట్రతో ఉన్నారు, భారత వ్యతిరేక బుద్ధితో ఉన్నారు, మత పెచ్చతో ఇరాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని మనం ఎందుకు ఇప్పుడు మాట్లాడాలి? ఎలాగ తీసుకొచ్చేది తీసుకొస్తారు. కానీ కావాలని ఇప్పుడు దాకా ఆగి ఇప్పుడు యుద్ధం ముదిరిన తర్వాత అయ్యో మమ్మల్ని తీసుకెళ్ళాలంటే ఓ పక్కన యుద్ధ విమానాలు నడుస్తున్నప్పుడు ఎట్లా తీసుకొస్తాం? అంటే కావాలని చేస్తున్నారన్నమాట. ఇది గ్రహించాల్సిన అవసరం ఉంది.